చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఎస్ ఫినిష్. తను అడిగిన డీటెయిల్స్ అన్నీ ప్రిపేర్ చేసినట్టేనా? అయిపోయాయి. మీరు ఇంకోసారి చెక్ చేస్తారా? అక్కర్లేదు, రేఖకు ఆ ఫైల్ మెయిల్ చేసేసి. ఓకే సార్. పంపించేనా లేక ఆగనా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, మొన్నొచ్చినట్టుగా రేఖ మీకోసం వస్తుందేమో, డైరెక్ట్గా కలిసి ఈ డేటా అంతా తీసుకువెళ్తుందేమో అని. మీరు అలా ఎదురు చూస్తున్నట్టయితే. వారాహి, నేనెందుకు ఎదురు చూస్తాను? అంటే మొన్న తను కావాలని కాఫీ షాప్కి వచ్చినట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించి ఎదురు చూస్తున్నారేమో అని. ఏంటి ఆడుకుంటున్నావా? అరే తనకంత సీన్ లేదు. అయినా నువ్వు నన్ను మరీ ఇంత ఏడిపించనక్కర్లేదు. మెయిల్ పెట్టేసాయి. హాయ్ చరణ్, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. వన్ మినిట్. చెప్పు. నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూడడం ఏంటి? అదే, నాకు డీటెయిల్స్ పంపించాక ఫోన్ చేస్తావని. అప్పుడు నువ్వు ఎదురు చూడాల్సింది నా ఫోన్ కోసం కాదు, నేను పంపే మెయిల్ కోసం ఎదురు చూడాలి. ఆల్రెడీ మెయిల్ పంపించేశాను, ఇది చెప్దామనే ఫోన్ చేశాను. ఓకే, చెక్ చేస్తానులే కానీ ఇంతకీ ఎక్కడున్నావు? అయినా నేను ఇప్పుడు ఎక్కడుంటే నీకేంటి? ఏం లేదు, వచ్చి కలుద్దామని. వాట్? కలుస్తావా? అసలు ఎందుకు కలవడం? నీకు కావాల్సిన మెటీరియల్ మొత్తం పంపించేశాను కదా. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పి పార్టీ ఇద్దామని. ప్రాజెక్ట్ వచ్చిందని నువ్వు పార్టీ ఇస్తావేమో, అది ఎంజాయ్ చేసేంత ఖాళీ టైం, ఇంట్రెస్ట్ నాకు లేవు. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి. బాయ్. రేఖ కొంచెం బాగా ఎక్కువ చేస్తుంది కదా. అది నాకు అర్థం కాదు. ఏంటి? అదే, అమ్మాయిలందరూ మీతోనే ఎందుకు ఓవర్గా బిహేవ్ చేస్తుంటారు అని. ఎందుకు మీతో పడి పడి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు? ఎవరు ట్రై చేసినా ఏం లాభం? నువ్వు మాత్రం ట్రై చేయట్లేదుగా. ఆహా, అదే ట్రై. అదేంటంటే మాట్లాడాలని ట్రై చేయవు. అంటే మామూలుగా. మే ఐ కమ్ ఇన్ సార్? రా 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 రా. సార్, విజయవాడ బ్రాంచ్ నుంచి ప్రిన్సిపాల్ గారు వచ్చారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. పంపించమంటారా సార్? వద్దు, ఇక్కడ వద్దు, నేనే వస్తా. ఇక్కడే ఉంటే కాలి బూడిదైపోయేలా ఉన్నా. పద పద. అలాగే సార్. చరణ్ గారు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? మా చెల్లెలు ఆ ఇంటి కోడలు కాకపోయి ఉంటే మీకు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈ పనులా? అంటే ఏ పనులు? రేఖతో మాట్లాడటం, రేఖ వాళ్ళకి ప్రాజెక్ట్ వదిలేయటం. అసలు ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? లేదు సార్, మీరు ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ వదిలేశాక ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మీ చెల్లెలి కోసం ఇది వదిలేయాల్సి వచ్చింది అన్నమాట మాట వరుసకు కూడా అనలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, అది గవర్నమెంట్ది వదిలేయాల్సి వచ్చిందన్న బాధ కొంచెం కూడా మీ మొహంలో కనిపించలేదు. అసలు మీకు ఎలాంటి నష్టం జరగనట్టు చాలా నార్మల్గా ఉన్నారు. ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసం
ఇంత చేసిన మీ మీద చాలా గౌరవం పెరిగింది సార్. ఆ గౌరవమే మన స్నేహానికి పునాదయ్యింది. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే థ్యాంక్ యూ వెరీ మచ్. నన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకే, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా? బయట దానం చేయడానికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి సార్. ఓకే, జాగ్రత్త, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అమ్మ ఈరోజు చాలా సీరియస్గా ఉంటుంది, తేడా వస్తే ఎవరిని ఎక్స్క్యూజ్ చేయదు. వెళ్ళండి, అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకోండి. అలాగే సార్, వస్తాను సార్. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఈ రోజు ఏంటో గుర్తుందా? ఉంది, తాతయ్య గారు చనిపోయిన రోజు. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆ విషయం గుర్తున్నట్టు లేదని. ఎందుకు లేదు? అందుకేగా మార్నింగ్ జాగింగ్లో కళ్యాణికి ఒక జర్కిచ్చొచ్చాను. అసలు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, కొత్త కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో ఫోన్లు, ఆ బిజీలో ఈ విషయం మర్చిపోయావేమోనని. చరణ్తో మాట్లాడిన ఫోన్ గురించేనా నువ్వు అంటుంది? యా. అందులో ఏముంది? నువ్వు అతనితో అంత క్లోజ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వేమనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పే విక్కీ. మన ఇంట్లో తాతయ్య కార్యక్రమం జరుగుతున్న టైంలో నువ్వు అతనితో మాట్లాడడం ఎందుకు? అతను మనకి తన బిజినెస్ ఇచ్చేశాడు, అతనికి మినిమం థ్యాంక్ఫుల్గా ఉండడంలో తప్పేం లేదు కదా. అదే కాకుండా నేను అతనికి కాల్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. ఇంకేంటి? చరణ్ మనకి ఎంత ఫేవర్ చేసినా అతను మనకు ఒక బిజినెస్ రైవల్రీ, సో అతనితో కూల్గా ఉండకూడదు. వారాహితో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాడు, అందుకే అప్పుడప్పుడు ఇలా ఫోన్లు చేసి కావాలనే డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. దట్టు చరణ్ చాలా జోవియల్గా మాట్లాడతాడు, అతనితో మాట్లాడితే అస్సలు టైమే తెలీదు. అంతే. అతను మనకి క్లోజ్ ఫ్రెండు కాదు, అలా అని కృష్ణ తులసి వాళ్ళ లాంటి శత్రువు కూడా కాదు. శత్రువు మిత్రువు కాని మనిషి కాల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అమ్మా అరుంధతి, ఎక్కడమ్మా నాన్నగారు? ఏరి ఎక్కడున్నారు? 25 ఏళ్లుగా ఏడుస్తూ ఎంతో బాధని అనుభవిస్తూ ఉన్నావు. నీ కళ్ళ ముందే ఒంటి నిండా రక్తంతో కొట్టుకొని చనిపోయిన ఆ మహానుభావుడి కోసం నువ్వు పడుతున్న బాధ వర్ణాతీతం అమ్మా. ఏరమ్మా, మీ నాన్నగారిని ఎక్కడ పెట్టారు? ఆబ్దికానికి సంబంధించిన పూజలు దానాలు అన్ని పొద్దున్నే గుళ్ళు అయిపోయాయి. ఇక్కడ కార్యక్రమం మొదలవ్వలేదు, నాన్నగారు ఫోటో ఇంకా రాలేదు. సరే అమ్మా, ఫోటో వచ్చాకే దండేస్తానులే. ముందు నువ్వు కూర్చోమ్మా. ఏంటోనమ్మా, ఆ దౌర్భాగ్యుడు సూర్యగాడు మీ నాన్నతో గొడవపడి అంతెత్తు నుంచి తోసేయడం
ఆయన పోవడం, మీ కుటుంబం సర్వనాశనం అయిపోవడం, అందుకు కారణమైన వాళ్ళని ఇప్పుడు నువ్వు నీ ఇంట్లోనే ఉంచుకోవడం, ఏంటో అంతా మన కర్మ. అవును, ఏదో అరుంధతి గారిది చాలా విశాలమైన మనసు కాబట్టి తండ్రిని చంపిన వాళ్ళకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. అదే ఇంకోళ్ళైతే ఎప్పుడో కృష్ణ తులసిని నరికి పోగులేసేవాళ్ళు. హలో, ఏమండి? తాతయ్య గారి కార్యక్రమం కాసేపట్లో మొదలవుతుంది. మేమొచ్చింది కృష్ణమ్మ గారి కోసమండి. ఆవిడ్ని కొంచెం పిలుస్తారా? ఏయ్, ఇది ఆవిడిల్లు కాదు, అరుంధతి గారిది. తెలుసండి, కానీ మా కృష్ణమ్మత్త ఇక్కడుందని తెలుసుకుని వచ్చామండి. నా ఇంట్లో 10 మంది పని వాళ్ళున్నారు. వాళ్ళ బంధువులు కాని చుట్టాలు కాని నా ఇంటి పరిసరాలకి రావటానికి కూడా భయపడతారు. అలాంటిది మీరు? కృష్ణమ్మత్త మాకు బంధువు కాదు, చుట్టము కాదు. ఆవిడ మంచితనం వల్ల మా ఊరంతా ఏదో ఒక వరుస కలిపి ఆవిడని మా ఇళ్లల్లో మనిషిగా చేసుకున్నాం. మీరేం చేసుకున్నా మీ ఇంటి దగ్గర చేసుకోండి, మా ఇంటి దగ్గర కాదు. మా అత్త మీ ఇంటి పని మనిషి కాదు కదండి, మీకు బంధువే కదా. నోర్మోయ్! పూజ, పూజ, ఏమైంది? నువ్వొచ్చావేంటి? మీ ఆయన ఎందుకు వచ్చాడు? ఏంటమ్మా, ఏం జరిగింది? అది కాదత్తా, మేం మీకోసం వచ్చాం. నా కోసం మనింటికే రావచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? 4 రోజులు ఆగితే నేనే ఇంటికి వచ్చేస్తాను కదా. కానీ చిన్నోడికి ఈరోజే నామకరణం చేయాలత్తా. నామకరణమా? అవునత్తా, ఈరోజు చాలా మంచి రోజంట. అందుకే ఇప్పుడే పిల్లోడికి పేరు పెట్టేయమన్నారు. ఊళ్ళో అందరికీ నువ్వు పేరు పెట్టిన పిల్లల భవిష్యత్తు బావుంటుందనే నమ్మకం ఉంది. అందుకే వచ్చానత్తా. అవునా? అత్తా, నువ్వే పేరు పెట్టాలత్తా. ఆవిడ గారి పిల్లలకి ఆవిడ గారే పేరు పెట్టారు, కానీ తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో చూసావో పూజ? అయినా నా భర్త నా పక్కనే ఉన్నాడు కాబట్టి నా పిల్లోడి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బా, మాటలతోనే నీ గూపు గూయమనిపించింది నాన్న. ఈమె నాకెందుకులే, నేను వెళ్ళి రేఖను వెతుక్కుంటాను. అత్తా, నువ్వు పేరు పెట్టు. ఏ కృష్ణ తులసి, ఇక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి? ఈ అలగా జనం గోలేంటి? ముందు వాళ్ళని బయటికి పొమ్మను, లేదంటే నా కొడుకే వాళ్ళని బయటికి తోసేస్తాడు. అరుంధతి, దయచేసి ఒక్క నిమిషం ఆగు. ఓ బిడ్డకి పేరు పెట్టడం అనేది చాలా మంచి పనే కదా. పాపం, వీళ్ళు తూర్పు వీధి నుంచి ఇంత దూరం వచ్చారు. ఈ రోజే మంచి రోజు అంటున్నారు. మీ నాన్నగారి కార్యక్రమం మొదలవ్వకముందే
వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయచేసి ఆగు అరుంధతి. పిల్లాడు పండులా ఉన్నాడు. వీడికేం పేరు పెట్టాలి? మంచి పేరే పెట్టాలి. దింపండి. పేరు పెడుతున్నాను. నీ పేరు శివుడి పేరు. అన్నిటికంటే చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడిన పర్వతరాజు పేరు కైలాష్నాథ్. కైలాష్నాథ్, కైలాష్నాథ్, కైలాష్నాథ్. ఆపు కృష్ణ తులసి. గుర్తు చేసుకునేంత గొప్పవాడేం కాదు. తలుచుకునేంత మంచి పని వాడేం చెయ్యలేదు. అది కాదమ్మా, ఈ పాటికి జైలు నుంచి ఎప్పుడో విడుదలైపోయి ఉంటాడు కదా అని. వాడెప్పుడో విడుదలయ్యి 7 ఏళ్లయ్యుంటుంది. కానీ వాడు చేసిన దుర్మార్గానికి వాడికి పడిన దానికంటే మనకి పెద్ద శిక్ష పడింది పిన్ని. ఆ శిక్షని మనం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం. వాడిని తలుచుకోవడం తప్పు కాదు, పాపం. అలా అనకమ్మా, వాడు ఆ జైల్లో మంచివాడిగా మారుండొచ్చు కదా. బయటకొచ్చి మంచి బతికే బతుకుతూ ఎక్కడో ఉండుంటాడు కదమ్మా. పెన్నే, నీకెన్నిసార్లు చెప్పాను సూర్య గురించి నువ్వు తలవద్దు అని. వాడెక్కడున్నా ఎలా ఉన్నా మనకు అనవసరం. వాడు మనకు బాగు కోరడు. మనం వాడి మంచి చెడు గురించి ఆలోచించక్కర్లేదు. కృష్ణ తులసి, తులసి, తులసి. పిన్ని, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకే మిమ్మల్ని నా ఇంటికి రానివ్వను. నా ఇంట్లో ఉంటూ నా తండ్రి చనిపోయిన రోజు కావాలని ఆయన్ని చంపిన నీచుడి పేరు నా చెవిన పడేలా చేశావు. నేను ఏది మర్చిపోలేక ఎన్నేళ్లుగా నరకం అనుభవిస్తున్నానో ఆ సంఘటనని నువ్వు కావాలనే గుర్తు చేశావు. లేదు అరుంధతి, నార్మల్. చిచ్చి, నేను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. అరుంధతి, నా మాట విను. నీకిష్టం లేదని తెలిసే ఆ సూర్య పేరు తలవద్దని మా పిన్నిని తిడుతున్నాను. నీకే కాదు అరుంధతి, నాకు కూడా వాడి ప్రస్తావన తీసుకురావడం గాని వాడిని తలుచుకోవడం గాని అస్సలు ఇష్టం ఉండదు. అంత ఇష్టం లేని దానివైతే ఆ నీచుడి పేరే తలవ్వు. కానీ ఇక తలవను అరుంధతి, అస్సలు తలవను. నిజం అరుంధతి, ఈ ఇంట్లో నీ ఇంట్లో వాడి పేరు అస్సలు తలవను.
ఒట్టేసి చెప్తున్నాను, ఇంకా తలవను. చరణ్, రే చరణ్, రే చరణ్. డాడ్, ఎందుకు డాడ్ అంత గట్టిగా అరుస్తావు? రే, ఇందాకటి నుంచి ఎంత గట్టిగా అరిచి పిలిచినా నీకు వినపడట్లేదు మరి. ఓ, ఏంటి, వారాహి గురించి ఊహల్లో తెలుతున్నావా? అవును డాడ్. ఏరా, నువ్వు మరీ ఒళ్ళు మర్చిపోయేంత లవ్లో ఉన్నావు. ఒకవేళ వారాహి నహి అంటే? డాడ్, వారాహి నీ లవ్ని రిజెక్ట్ చేస్తే? డాడ్, నేను అసలు లవ్ వరకే ఆలోచించాను, రిజెక్షన్ గురించి ఆలోచించలేదు. రే, ఈ రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రేమలో సంతోషం బాధ ఉంటాయిరా. దీన్ని మనం సొంతం చేసుకుంటే బొమ్మ బొరుసు రెండూ మన జేబులోకి చేరతాయి. మరి ప్రేమకి మన మనసులో చోటివ్వాలనుకున్నప్పుడు సంతోషం వరకే చోటిచ్చి బాధ గురించి ఆలోచించలేదంటే ఎలారా? ఇలాంటప్పుడే బాధ బలహీనతగా మారుతోంది. ఆ బలహీనత మనిషిని కుంగదీస్తుందిరా. రేయ్, ఆల్రెడీ నీకొక బలహీనత ఉంది. ఇప్పుడు వారాహి కూడా బలహీనతగా మారితే నువ్వు బాగా కుంగిపోతావురా. అంటే వారాహి నా ప్రేమని కాదంటుందంటావా? ఏమోరా, చెప్పలేం. చిన్నప్పుడు మీ అమ్మని ఎక్కువగా ప్రేమించావు. తను దూరమైపోతేనే నీకీ ఓటిగో ప్రాబ్లం వచ్చింది. అప్పుడొచ్చిన ఓటిగో నిన్ను గెలుస్తూ వచ్చిందిరా. ఇప్పటి వరకు నువ్వు దాన్ని గెలవలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ వారాహినంత ఎక్కువగా ఇష్టపడుతున్నావు. ఒకవేళ వారాహి నిన్ను కాదు అంటే? డాడ్, కరెక్టే. అసలు నువ్వు చెప్పేదంతా కూడా కరెక్టే. డాడ్, మీరు ఒకటి చెప్పండి. నేను నాకున్న బలహీనతని నేను దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే నా ప్రేమలో నేను గెలవగలను కదా? అయితే ఇప్పుడే నేను దాన్ని గెలుస్తాను. రే చరణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం చేయబోతున్నావురా? చరణ్, ఆగు. చరణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చరణ్, రే చరణ్. చరణ్, రే చరణ్. చరణ్, ఆగరా. రే చరణ్, వెనక్కొచ్చారా? నీకు ఓటిగో ప్రాబ్లం ఉందిరా. రే, ఆగరా. డాడ్, మీరు దయచేసి ముందుకు రావద్దు డాడ్. అక్కడే ఆగండి. మీరు నన్ను సేవ్ చేస్తే వారాహి లవ్ని గెలుస్తాననే నమ్మకం నా నుంచి పోతుంది డాడ్. 2 నిమిషాలు. నేను ఈ ఓటిగో ప్రాబ్లం జయించగలిగితే నా ప్రేమ నేను గెలవగలననే నమ్మకం నాకు కలుగుతుంది. కానీ చరణ్, ఈ లోపు నువ్వు పడిపోతావేమోరా. ప్లీజ్ డాడ్, దయచేసి నా నమ్మకాన్ని చంపేయకండి. చరణ్, వద్దురా.
తనకి నీ మీద ఇష్టం ఉందంటే ఇప్పుడే చెప్పొచ్చు. లేదంటే నీ మీద ఇష్టం పుట్టేలా ప్రయత్నం చేయి. పుట్టాక నీ ప్రేమ చెప్పొచ్చు. ఆవేశపడి చెప్పేస్తే తను రిజెక్ట్ చేస్తే అప్పుడు నిన్ను చూసి తట్టుకునే శక్తి నాకుండదురా. లేదు డాడ్, మీరు చెప్తుంది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. యా, అలాగే చేద్దాం. ముందు వారాహి మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. తను ఇక్కడికి వచ్చినప్పుడే అది తెలుసుకుందాం. అమ్మా. అమ్మా, అమ్మా, చీరలు పంచుదాం పదా. నాన్న, కృష్ణమ్మ అక్కడెక్కడో ఉంది. ఇక్కడికొచ్చి పూలు వేస్తుందంటావా? కంగారు పడకరా వెదవ కుమార. వస్తుందా లేదా అని ఆలోచించుకో. వచ్చాక కరెక్ట్గా దారం లాగి ఫోటో పడేలా చేయి. సైకిల్లో కూడా తిట్లేనా? ఛీ, నీ వచ్చే జన్మలో నేను తండ్రి అవ్వాలి. ఈ నా తండ్రి నాకు కొడుకోవాలి దేవుడా. ఎదవ కళ్ళ కనకరోయ్, నీకు వచ్చే జన్మలో కూడా నేనే తండ్రిని. చిచ్చి కర్మ. అమ్మా, వచ్చి చీరలు తీసుకోండి. అమ్మా అరుంధతి, ఏనాడో చనిపోయిన నీ తండ్రి కోసం నువ్వు ఇప్పటికీ ఆయన పేరు మీద ఇంత మంచి పని చేస్తున్నావంటే పైనున్న ఆయన ఆత్మ చాలా సంతోషిస్తుందమ్మా. మీరందరూ మా నాన్నగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. ఇన్నేళ్ళు ప్రతి ఏడాది మా నాన్న సంతోషంగానే ఉండుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఆయన ఆత్మకి శాంతి ఉండదు.
ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. తప్పమ్మా, మీలాంటి వాళ్ళు అలా అనకూడదు. నేను తప్పుగా మాట్లాడలేదండి. మా నాన్న చావుకి కారణమైన దుర్మార్గులు ఇప్పుడు ఇక్కడే నా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి నేనే ఆశ్రయం ఇవ్వాల్సొచ్చింది. తండ్రిని చంపిన వాళ్ళని కూతురు దగ్గర పెట్టుకుంటే ఏ తండ్రి ఆత్మ శాంతిస్తుందండి? అరుంధతి నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో. అమ్మా, అపార్థం చేసుకుంటుందని తెలిసి నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా? ప్లీజ్ బాధపడకు. బాధ చీరలు తీసుకున్నారు. పద పద. అరుంధతి, మా ఆవిడికి చాలా థ్యాంక్స్ అమ్మా. పద. లక్ష్మి రా. అమ్మా, అందరికీ చీరలు ఇచ్చేసాం. ఇదిగో ఇదొక్కటే మిగిలింది. మరి ఇదెవరికి ఇవ్వాలి? ఏమ్మా, మీరందరూ చీరలు తీసుకున్నారు కదా? ప్రతిసారి చీరలు తక్కువ పడితే ఎక్స్ట్రా తెప్పించేవాళ్ళం. ఈసారి ఇలా మిగిలిపోయిందేంటి? ఇదెవరికివ్వాలి? నాకివ్వమ్మా.
నీ కోరిక తీరిందా? అరుంధతి, నార్మల్. నేను నిన్ను ఈ ఇంట ఉండనివ్వడమే పెద్ద తప్పు. కానీ అమ్మవారు నా చేతులు కట్టేసింది. ఇప్పుడు నా ఇంట్లో జరిగే నా తండ్రి కార్యక్రమం దగ్గర నిన్ను నిలబడనివ్వడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు మా నాన్న ఫోటోకి పూలు వేస్తానంటే ఒప్పుకోవడం నేను చేసిన అతి పెద్ద తప్పు. నువ్వు పూలు చల్లకూడదు అని నేనంటే మా నాన్నగారికి అది తప్పుగా అనిపించలేదని నువ్వన్నావు. వీళ్ళందరూ దానికి వత్తాసు పలికారు. ఇప్పుడు చెప్పండి, ఈ కృష్ణ తులసి తన చేత్తో పూలు వేయగానే మా నాన్న ఫోటో ఉన్న పడంగా నేల మీద పడిపోయింది. ఎందుకు? ఆయన ఆత్మ ఘోషించింది. ఆయన కథ అసలు ఇష్టమే లేదు. అందుకే నా తండ్రిలా నేల కూలారు. అరుంధతి, అలా అనకు అరుంధతి. అది ఫోటో పడిపోవడానికి కారణం వేరే ఏదో ఉండుంటుంది. మాట్లాడుకో. నువ్వింక మాట్లాడుకో. ఆ రోజు కొండ మీద నుంచి మా నాన్నని కింద పడేసి నా కళ్ళ ముందే ఆయన ప్రాణాలని బలి తీసుకున్నారు నువ్వు మీ తమ్ముడు. ఇప్పుడు ఫోటోలో చూసుకుంటున్న ఆయన్ని ఎలా నేల మీద పడేసి ఫోటో పగలగొట్టేశావు. నీకంతా తెలుసు. నువ్వెంత దుర్మార్గం చేశావో నీకు తెలుసు. నువ్వు పూలు వేస్తే మా నాన్న ఏడుస్తారని నీకు తెలుసు. ఆయన ఫోటో పడిపోతుందని నీకు తెలుసు. అయినా సరే కావాలనే నువ్వు నన్ను చేరడిగావు. కావాలనే నేను వద్దంటున్నా నువ్వు పూలు చల్లుతానన్నావు. మా నాన్న ఫోటోని పడేశావు. నువ్వే పడేశావు. లేదు అరుంధతి, నేనేం కావాలని చేయలేదు. నిజంగా మీ నాన్నగారి మీద భక్తితోనే చీర తీసుకున్నాను. ఆ ఫోటోకి దండం పెట్టుకున్నాను. అది ఆయనకి తెలుసు. చాలా ఆపండి. ఎందుకు చేయాల్సిందంతా చేసి ఇంకా మాట్లాడుతున్నారు? మా అమ్మ వద్దంటే ఆగిపోకుండా కావాలని ఇదంతా చేశారు. మా తాతగారి ఫోటో పగిలిపోయింది. ఇప్పుడు మా మనసులు కూడా పగలగొట్టేశారు మీరు. బాబు, మీరు కూడా అలా మాట్లాడకండి. మాట్లాడక ఏం చేయమంటారు? మెడపట్టి మిమ్మల్ని బయటికి పంపించలేం కదా. అందుకే మాటలతో
మా కోపాన్ని బయట పెట్టుకుంటున్నాం. ఇదే పని మీ అమ్మాయికి అమ్మవారు రాని టైంలో జరుగుంటే ఈ పాటికి మీరు ఈ ఇంటి బయట పడి ఉండేవాళ్ళు. రేఖ, నీకు కొంచెమైనా మంచి మర్యాద తెలుసా? పెద్ద చిన్న అనే తేడా తెలుసా? నువ్వు చదువుకున్న దానివే కదా. ఎవరైనా పూలు చల్లితే ఎక్కడైనా ఇలా ఫోటో పడిపోతుందా? అది ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి ట్రై చేయకుండా ఇలా మీ అందరూ మా అమ్మ తప్పు చేసిందని బ్లేమ్ చేస్తారా? మీ అందరికీ బుద్ధి పనిచేయట్లేదా? ఏంటి, నీ వల్లే నాకు పొంగు పోసిందని సిగ్గుపడుతున్నావా? చేసిన తప్పుని కాంపన్సేట్ చేసుకోవడానికి కిటికీలు కర్టన్స్ మూస్తున్నావా? హలో, నీ మీద కన్సర్న్ చూపించాలని కర్టెన్స్ ఏమీ క్లోజ్ చేయలేదు. మరి నువ్వు మంచోడు అనిపించుకోవడానికి చేసావా? నీకు త్వరగా తగ్గిపోతే మీ వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నీకు త్వరగా తగ్గిపోవాలని నేను విండోస్ క్లోజ్ చేశాను, అంతే. గుర్తుంచుకో, నీ మీద నాకు కలలో కూడా కన్సర్న్ రాదు. నాన్న, మన ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు ఎన్నాళ్ళు మమ్మల్ని వదలలేదని అనుకుంటున్నాం, కానీ ఈరోజు మీ ఫోటో పడిపోవడంతో మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది నాన్న. మనసుకి చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించు అరుంధతి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వింత బాధపడటానికి ఒక రకంగా నేనే కారణమయ్యాను, కానీ నిజంగా నేను ఏమీ చెయ్యలేదు అరుంధతి. నా మనసులో ఎలాంటి తప్పు ఉద్దేశమూ లేదు. నువ్వు 25 ఏళ్ల నాటి పాపాన్నే ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇప్పటి తప్పుని అప్పుడే ఒప్పుకుంటావని ఎలా అనుకుంటాను? కానీ నేను అనుకుంటున్నాను అరుంధతి, అసలు నేను ఈ ఇంట్లో ఉండకుండా ఉంటే ఇప్పుడు నీకు ఇంత బాధ ఉండేది కాదు. అసలు నీ జీవితంలోకే రాకుండా ఉంటే నీకెప్పటికీ బాధపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేద్దామని కోరుకున్న మనిషివి
నా వంశాన్ని నాశనం చేయటానికి ప్లాన్ చేసుకున్న మనిషివి. నీ ఫేసులో సింపతి చూపిస్తే ఎవ్వరూ నమ్మరు. నేను నీ వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నానా? అనుకున్నావు, ప్లాన్ చేశావు, సాధించావు. అరుంధతి, ఏమంటున్నావు? నాకు మొన్నటి వరకు ఈ విషయం అస్సలు తట్టలేదు. ఎంతసేపు నిన్నెలా దెబ్బ కొట్టాలి, ఎలా నీ కూతురుతో నీతో క్షమాపణ చెప్పించుకోవాలి అని ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు చేశానే కాని నువ్వు నీ ఒక్క కూతుర్ని ఎరవేసి మొత్తంగా నాకు వంశాన్నే లేకుండా చేస్తున్నావని ఊహించలేకపోయాను. అరుంధతి, నీ మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా అనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి అనిపించేది? ఇంకా ఎందుకు నటించడం? నువ్వెంత డ్రామా ప్లే చేసినా ఇప్పుడు నాకంత అర్థమైపోయింది. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవటం వల్ల విక్కీకి హాసిని అంటే అస్సలు పడదు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. అప్పుడు ఇక నా ఇంట్లో మనవడు మనవరాలు అనే సరదానే ఉండదు. అంతేగా? లేదు, అదంతా నీ ఊహ. నేను నోర్మై, నీ ప్లాన్ అదే కాబట్టి నేను విడాకులనగానే నువ్వు నా కాళ్ళ బేరానికొచ్చి నా దగ్గర టైం తీసుకున్నావు. అప్పుడు కూడా నేను పిచ్చిదాన్లా నీకు టైం ఇచ్చాను. అరుంధతి, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోవద్దు. నేను హాసినికి పిల్లల్ని కనకూడదు అని నియమం ఏం పెట్టలేదు. అల్లుడిష్టం, అమ్మ ఇష్టం. వాళ్ళ మధ్య ఏ పొరపచ్చాలు లేకపోతే ఈ ఇంటికి వారసుడొస్తాడు. వస్తాడా? ఎలా వస్తాడు? తన తాతని చంపిన వాళ్ళింట్లో మనిషితో నా కొడుకు ఎలా కాపురం చేస్తాడు? నా కొడుకు పెరుగుతూ ఉంటే నాలో ఓ ఆశను పెంచుకుంటూ వచ్చాను. నా కొడుక్కి పెళ్లి వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తర్వాత ఏడాది కల్లా నా తండ్రి నాకు మనవడై నా ఒళ్ళో ఆడుకుంటాడనుకున్నాను. ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమని అప్పుడు నాకు పంచుతాడని ఆశపడ్డాను. చాలా ఆశలు పెంచుకున్నాను. కానీ ఆ ఆశలు, ఆ ఊహలు అన్నీ నీటి బుడగల్లా పగిలిపోయాయి. నా తండ్రికి ఆ జన్మే కాదు, అసలు జన్మే లేకుండా చేసేశారు నువ్వు నీ కూతురు. అలా అనకు అరుంధతి. నీకు ఖచ్చితంగా మనవడు పుడతాడు. ఎలా? చెప్పు, ఎలా పుడతాడు? సరే, నువ్వు నీ కూతురుతో డివోర్స్ ఇప్పిస్తావా?